వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి, మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాము. ఈరోజు మేము హైదరాబాద్లోని అత్యంత ప్రసిద్ధమైన ప్రదేశం చార్మినార్ వద్దకు వచ్చామండి. ముఖ్యంగా రంజాన్ మాసంలో చార్మినార్ ప్రాంతం ఎలా ఉంటుంది, ఇక్కడ జరిగే షాపింగ్, ఫుడ్, నైట్ బజార్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో చూపిస్తాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. హైదరాబాద్ అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది చార్మినారు. ఇది కేవలం ఒక చారిత్రక కట్టడం మాత్రమే కాదండి, హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపు కూడా. రంజాన్ సమయంలో ఈ ప్రాంతం పూర్తిగా మారిపోతుంది. రాత్రి అయినా పగలైనా ఇక్కడ ప్రజలతో కిటకిటలాడుతూ ఉంటాయండి. చూడండి ఎన్ని రకాల బ్యాంగిల్స్, క్లిప్స్ అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. రంజాన్ మాసం ప్రారంభమైన వెంటనే చార్మినార్ చుట్టూ ఉన్న మార్కెట్లు రంగురంగుల లైట్స్తో అలంకరించబడతాయి. ఎక్కడ చూసినా షాపింగ్ స్టాళ్ళు, బ్యాంగిల్ షాపులు, దుస్తుల దుకాణాలు కనిపిస్తాయండి. ఇక్కడ షాపింగ్ చేయడం అంటే లేడీస్కి చాలా ఇష్టము. చాలామంది లేడీస్ ఇక్కడికి వచ్చి బ్యాంగిల్స్ మరియు జ్యువెలరీ కొనడానికి చాలా ఇష్టపడతారు. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా ఇక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్ కనిపిస్తుందండి. ఇక్కడి నుంచి మనము షాపింగ్ చేసుకోవచ్చు. చాలా చిన్న చిన్న షాపులు ఉంటాయండి, బడ్డీ కొట్లు అంటే ఏమంటారు, స్టాల్స్ మీద చిన్న చిన్న తోపుడు బండ్ల మీద కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. రకరకాల చెవురింగులు, ఇక్కడ చెవురింగులు అన్నీ కూడా మ్యాక్సిమము 30 రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతుంటాయి. మ్యాక్సిమం 100, 150 లోపల అన్నీ కూడా మనకి దొరుకుతాయండి. నైట్ అయితే కనుక జనాలు కలకల్లాడుతూ ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలామందికి ఇక్కడ షాపింగ్ చేయడం అంటే కూడా చాలా సరదా. ఇక్కడ దొరకని వస్తువులు అంటూ ఏమీ ఉండవండి, అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. అది కూడా అందరికీ అందుబాటు ధరల్లో ఉంటాయి. చూడండి, ఇక్కడ రకరకాల చెవురింగులు, ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నాను. రంజాన్ సమయంలో ఈ బజారు మరింత అందంగా కనిపిస్తుందండి. ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇవన్నీ చూడండి, రకరకాల వాచ్లు అన్నీ కూడా మ్యాక్సిమం 200 నుంచి ఒక 300 రూపాయలే దొరుకుతున్నాయి. నేను మీకు ఇవన్నీ కలిపి చూపిస్తున్నాను. చాలామంది వచ్చి సరదాగా ఇవన్నీ తీసుకొని వెళ్తున్నారు. రాత్రి టైంలో లైట్స్ వెలుగుల్లో ఇవన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయండి. షాపుల ముందు నిలబడి చూసే ప్రతి ఒక్కరూ కూడా ఈ అందాన్ని ఆస్వాదిస్తారు. ఎవరికి వాళ్ళే బిజీగా ఉన్నారు. చూడండి, భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్. చార్మినార్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు. ప్రతి శుక్రవారము అమ్మవారి దగ్గరికి చాలామంది భక్తులు వస్తుంటారు. శుక్రవారం, మంగళవారము అమ్మవారు అయితే కలకల్లాడుతూ ఉంటారు. ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటే ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉంటుందండి. ఒకవైపు చారిత్రక చార్మినారు, మరొక వైపు రంగురంగుల బజారు. చూడండి, ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు డోర్ మ్యాట్స్ 3 కలిపి 150 రూపీస్ అని చెప్పాడండి, కానీ 100 రూపీస్ కూడా ఇమ్మంటున్నాడు. 3 కలిపి 150, అలాగే కలిపి 100. చూడండి, ఇవన్నీ కూడా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇది చార్మినార్కి ఒక సైడ్ అండి, భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి ఒక సైడ్ ఇవన్నీ అమ్ముతున్నారు. రకరకాల పెర్ఫ్యూమ్స్, అత్తర్లు అంటారు కదా, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కేవలం షాపింగ్ మాత్రమే కాదండి, ఫుడ్ కూడా తప్పకుండా ట్రై చేస్తారు. ముఖ్యంగా రంజాన్ సమయంలో ఇక్కడ హలీము చాలా ప్రసిద్ధి. పిస్తా హౌస్ హలీము చాలా ప్రసిద్ధి అండి. ఇక్కడ చాలామంది ప్రత్యేకంగా హలీం తినడానికి కూడా చార్మినార్ ప్రాంతానికి వస్తారు. ఎలాగో ఇంత దూరం వచ్చారు కాబట్టి షాపింగ్ చేసుకొని హలీం తిని చక్కగా నైట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే హలీం ఒక్కటే కాదండి, చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ కూడా బాగా కనిపిస్తాయి. ఇక్కడ సమోసాలు, కబాబులు, ఫలూదా, ఫ్రూట్ జ్యూసు, ఇరానీ చాయ్ వంటి ఎన్నో వంటకాలు ఇక్కడ అందుబాటులోకి ఉంటాయి. షాపింగ్ మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని ఇవి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. చార్మినార్కి ఇది ఇంకొక సైడ్ అండి. ఇక్కడ ఇది పోలీస్ స్టేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఎంత క్రౌడ్ ఉన్నారంటే అంత క్రౌడ్ ఉన్నారండి. నార్మల్ డే, హాలిడే కూడా కాదు. ఇక్కడి నుంచి చూస్తే అది శివుడి టెంపుల్ అండి, చాలా ఫేమస్. ఇక్కడికి చార్మినార్ వచ్చిన వాళ్ళు అక్కడ శివుడి టెంపుల్ కూడా వెళ్ళి చూడండి, మంచిగా ఉంటుంది. అలాగే రంజాన్ రాత్రులు అయితే కనుక ఇక్కడ వాతావరణం మరింత ప్రత్యేకంగా ఉంటుందండి. రాత్రి 12 అయినా కూడా ఇక్కడ షాపులు ఓపెనే ఉంటాయి. ఇక్కడ రకరకాల బ్యాగ్స్ కనిపిస్తున్నాయండి. ఈ బ్యాగ్స్ అన్నీ కూడా 200 నుంచి 300 రూపీస్ మాత్రమే అని చెప్తున్నాడు. ఫిక్స్డ్ రేట్లు అని చెప్తారు కానీ బార్గెన్ చేస్తే మాత్రం చాలా తగ్గిస్తారండి. అక్కడ చూడండి, బ్యాగ్ వచ్చి 200,
ఇదైతే నా చేతిలో నేను చూపిస్తుంది ఇప్పుడు 300 రూపీస్ అని చెప్పారు ఆయన. కొన్ని చోట్లేమో ఫిక్స్డ్ రేట్ అంటారు, కొన్ని చోట్ల అయితే చాలా బార్గెన్ చేయొచ్చు. ఇవన్నీ కూడా 300 రూపీస్ అన్నారు. ఇవి చూడండి కొంచెం పార్టీ వేరు, ఇవి కూడా 300 రూపీస్ అనే చెప్పారు. చూడడానికి మంచిగా ఉన్నాయి, పోతే మనం బార్గెన్ చేసి తీసుకుంటే మాత్రం చాలా తక్కువకి వస్తాయి. ఇవన్నీ బ్యాగులు, దొరకని వస్తువులు ఏమీ ఉండవండి. రకరకాల కళ్ళజోళ్ళు, బ్యాగులు, బ్యాంగిల్స్ అయితే చెప్పక్కర్లేదు. నేను చూడండి ఇటువంటివి నా దగ్గర బ్లాక్ మెటల్లో స్టడ్స్ కింద ఉన్నాయండి. నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను అటువంటి దొరుకుతాయేమో అని, కానీ ఇక్కడ ఏమీ లేవు, అన్ని హ్యాంగింగ్స్ ఉన్నాయి. నేను జస్ట్ అవన్నీ చూసి మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా నెక్లెస్ సెట్స్లా కనిపిస్తున్నాయండి. అన్నీ కూడా 150-200 రూపీస్ అని చెప్పాడు ఆయన. కాలేజీ స్టూడెంట్స్కి కానీ అప్పుడప్పుడు సరదాగా వేసుకునే వాళ్ళకి కానీ ఇవి చాలా మంచిగానే అనిపిస్తాయి. నేను ఇవి ఏమి వేసుకోను కాబట్టి నేనేం తీసుకోలేదండి, జస్ట్ చూశాను. బ్లాక్ మెటల్ బ్యాంగిల్స్ మాత్రం బాగున్నాయి, అవి తీసుకున్నాను నేను. చార్మినార్లో బాగా ఫేమస్ బ్యాంగిల్స్ అండి. లాడ్ బజార్ సైడ్ మేము వెళ్తున్నాము. లాడ్ బజార్ అంటే బ్యాంగిల్స్కి చాలా ప్రసిద్ధి. ఇక్కడ మీరు ఎన్నో రకాల బ్యాంగిల్స్ చూడొచ్చు. స్టోన్ బ్యాంగిల్స్, కలర్స్ బ్యాంగిల్స్, పర్ల్ బ్యాంగిల్స్, వెడ్డింగ్ బ్యాంగిల్స్, ఒక్కటి కాదండి రకరకాల బ్యాంగిల్స్ దొరుకుతున్నాయి. ఇవన్నీ కూడా మ్యాక్సిమము 100 రూపీస్ అని చెప్తున్నాడు సెట్ అంతా కూడా. అసలు ఆ కలర్స్ ఆ రాత్రి టైంలో ఆ లైట్స్ వెలుగుల్లో ఆ బ్యాంగిల్స్ మెరుస్తూ ఉంటే చాలా అందంగా ఉంటాయండి. షాపుల ముందు నిలబడి ప్రతి ఒక్కరు కూడా ఆ అందం చూస్తున్నారు. కొనేవాళ్ళు కొంతమంది అయితే ఓన్లీ విండో షాపింగ్ చేయడానికి కూడా కొంతమంది వస్తారు. ఇక్కడ షాపింగ్ చేస్తుంటే మాత్రం ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉంటుందండి. ఒకవైపు చార్మినార్ చూడొచ్చు, ఒకవైపు రకరకాల ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేయొచ్చు, అలాగే అంతా సందడిగా ఉంటుంది. ఇప్పుడైతే నైట్ బజార్ అని పెట్టారు కాబట్టి చాలామంది నైట్ 12 అయినా 1 గంట కూడా అంతే జనం ఉంటారు. ఇక్కడ నేను చూడండి మన బ్లాక్ మెటల్స్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. 12 గాజులు వచ్చి నాకు 100 రూపీస్ పడ్డాయండి బ్లాక్ బ్యాంగిల్స్. అలాగే పర్ల్స్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. అవి 4 150 అన్నాడు, 2 అయితే కనుక 100 రూపీస్ అని చెప్పారండి. నేను 4 తీసుకున్నాను పర్ల్ బ్యాంగిల్స్, ఎందుకంటే నా దగ్గర పర్ల్స్ ఉన్నాయి. అలాగే పర్ల్స్ ఇవి చూడండి చేతిలో ఉన్నవి గోల్డ్ బ్యాంగిల్స్, అవి 4 కలిపి 200 రూపీస్ అన్నారు. నేను బ్లాక్ బ్యాంగిల్స్ అలాగే పర్ల్స్ తీసుకున్నాను. చార్మినార్ దగ్గర ఫోటోలు తీసుకోవడానికి కూడా చాలామంది ఇష్టపడతారండి. ముఖ్యంగా రాత్రి టైంలో లైట్స్ మధ్యలో చార్మినార్ బ్యాక్గ్రౌండ్లో తీసిన ఫోటోలు చాలా అందంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చే టూరిస్టులు కూడా ఇది ఒక అద్భుతమైన అనుభవము. ఇండియాలోని ఇతర రాష్ట్రాల నుంచి మాత్రమే కాదండి, విదేశాల నుంచి వచ్చిన టూరిస్టులు కూడా చార్మినార్లోని అందులోని రంజాన్ మాసంలో బజార్ చూడడానికి వస్తారు. నేను ఇలాగా లాడ్ బజార్ సైడ్ వెళ్తుంటే ఇలాగ పర్ల్స్ అమ్ముతున్నారండి. చూడండి గొలుసులు చూపిస్తున్నారు. ఒకటి 250 రూపీస్ అని చెప్పారండి స్టార్టింగ్లో, 250 రూపీస్. అలాగే చూడండి ఆయన లైట్ పెట్టి చూపిస్తున్నాడు. మంచి ముత్యాలు ఇవి, లైట్ పెట్టినా కరగవు, పూసలు కాదు అనేసి. నేను చూసి సరే, ఇంతకుముందు నేను ఆల్రెడీ తీసుకున్నాను ఇవన్నీ కూడా. మేము చార్మినార్ దగ్గర ఉంటామంటే మాది వాకబుల్ డిస్టెన్స్. మేము మోస్ట్లీ వాకింగ్ కూడా చార్మినార్ సైడ్ వెళ్తాము, షాపింగ్ కనుక వెళ్ళక్కర్లేదు. నాకు వద్దు, నాకు ఆల్రెడీ ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతుంటే ఆయన 250 చెప్పిన ఆయన అక్కడి నుంచి 100 కూడా తీసుకోమని చెప్పారు. ఇదంతా కూడా లాడ్ బజార్ అండి. లాడ్ బజార్ బ్యాంగిల్స్ చాలా ఫేమస్. ఇవి చూడడానికి అయితే 2 కళ్ళు చాలవు. ఇక్కడ దొరకని వస్తువులు ఏమి ఉండవండి. పెద్ద పెద్ద ఏమంటే రాణి హారాలు దొరుకుతాయి, బ్యాంగిల్స్ దొరుకుతాయి, ముత్యాల సెట్లు దొరుకుతాయి, అన్ని వస్తువులు దొరుకుతాయండి. వెరైటీ వస్తువులు, మెరుపులు, చమ్కీలు ఇష్టపడే వాళ్ళైతే మంచిగా తీసుకోవచ్చు. చూడండి ఇవంతా కూడా రకరకాల షాప్స్, బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ మార్కెట్స్ అందడి అక్కడ కలిపిన ఫుడ్ వాసనలు ఇవన్నీ కలిపి కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగిస్తూ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. రంజాన్ మాసంలో వస్తాయి కనుక రేట్లు కూడా చాలా తక్కువకి మనకి దొరుకుతాయి. నేను చాలాసార్లు చార్మినార్లో షాపింగ్కి వెళ్ళినాను, కానీ నేను ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదండి. మన ఎదురుగుంటానే బ్యాంగిల్స్ తయారు చేసి ఇస్తున్నారు. నేను దీన్ని యాక్చువల్గా RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు
బ్యాంగిల్స్ తయారు చేసి అప్పటికప్పుడు ఆ పాపకి ఇస్తారు కదండి, అప్పుడు చూసాను నేను. కానీ ఇక్కడ ఒరిజినల్గా లైవ్లో చూస్తున్నాను. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇలా అదేదో మొత్తానికి అక్కడ మెటీరియల్స్ ఉన్నాయండి, అవి వాటిని అలా కాల్చి దానికి చుట్టి మన కళ్ళ ముందే బ్యాంగిల్స్ తయారు చేసి ఇస్తున్నారు. ఇవి సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి 200 అలాగే 400 అలా చెప్తున్నారండి. వీళ్ళు మనం ఆర్డర్ చేసిన డిజైన్ చూపిస్తే ఇమ్మీడియట్గా మన కళ్ళ ముందే కూడా చేసిస్తున్నారు. చూడండి అక్కడ కొలిమిలాగా ఉంది, ఆ కొలిమిలో దాన్ని మార్చి మనం కాల్చి దాన్ని షేప్లో ఇలా తీసుకొస్తున్నారు. జస్ట్ ఈ ప్రాసెస్ అంతా చూడండి ఎంత ఈజీగానో దాన్ని కరగబెట్టి కాల్చబెట్టి కట్ చేస్తున్నారు. నాకైతే ఈ కనుక ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను చూశానండి, ఎప్పుడు సినిమాలో చూశాను, మళ్ళీ తర్వాత ఇక్కడ లైవ్లో కట్ చేసిన చూడండి, జస్ట్ ఇలా అంటే కట్ అయిపోతుంది. దాని డిజైన్ చేతితో ఇలా అనగానే ఆటోమేటిక్గా కలర్ వచ్చేస్తుంది. చూస్తూ ఉండగానే బ్యాంగిల్ రెడీ అయిపోతూనే ఉందండి. అలా షేప్ మార్చుకుంటూ దాన్ని కట్ చేసి అక్కడ మళ్ళీ గోల్డ్ బ్యాంగిల్ నార్మల్ ఒక బ్యాంగిల్ తీసుకొని దాన్ని చుట్టూ పెట్టి అందులో కాల్చిస్తున్నారు. చూడండి 2 రకాలు అయినాయి. ఇప్పుడు వేరే బ్యాంగిల్ తీసుకుంటున్నారు లోపల పెట్టడానికి అన్నట్టుగాను. అది కూడా ఒకసారి ఆ మంటలో పెట్టారండి. అది బాగా హీట్ అయిన తర్వాత దాన్ని తీసి అది కూడా చూడండి, అది గోల్డ్ లాగా బ్యాంగిల్ షేప్లో చేసి దాంట్లో ఇది ఎత్తడి గాజు పెట్టారండి. చూడండి అందులోంచి తీస్తున్నారు. ఇంకొంచెం బాగా కాలాలి, కాలిన తర్వాత అది తీసి దాని చుట్టూ ఇలాగా పేర్చారండి. ఆటోమేటిక్గా బ్యాంగిల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 2వ దాన్ని చేస్తున్నారు. కళ్ళ ముందే 2 బ్యాంగిల్స్ అయిపోయినాయండి. మేము కాస్ట్ ఎంత అంటే 2 400 రూపీస్ అని చెప్పారు. కానీ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్, కళ్ళ ముందే బ్యాంగిల్స్ తయారు చేసి ఇవ్వడము. ఇవన్నీ కూడా రకరకాల ఇయర్ రింగ్స్ అండి. మ్యాక్సిమం ఇవన్నీ కూడా 30 రూపీస్ని స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం 100 రూపీస్తో ఆగిపోతాయి. సో 30 రూపీస్ టు 100 రూపీస్లో మీకు ఎటువంటి ఇయర్ రింగ్స్ అన్నా దొరుకుతాయి మీకు.
ఇంకా షాపింగ్ అంతా చేసి మొత్తం అన్ని తిరిగిన తర్వాత భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని కూడా దర్శించుకొని వచ్చామండి. మాకు ప్రతి శుక్రవారం కూడా మోస్ట్లీ మేము అమ్మవారి టెంపుల్కి వెళ్తాము. అమ్మవారు కలకల్లాడుతూ ఉంటారు. సో ఎవరైనా సరే హైదరాబాద్కి వచ్చిన వాళ్ళైనా, హైదరాబాద్లో ఉండే వాళ్ళైనా సరే చార్మినార్ షాపింగ్కి వచ్చినప్పుడు అమ్మవారిని దర్శించుకొని మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.